Namaste dear students, welcome to our video class. And in our last video class, we learned about present perfect tense and the difference between simple past and present perfect tense. Okay, so where to use present perfect tense and where not to use present perfect tense, and where to use simple past tense and where not to use simple past tense, and the difference between simple past and present perfect tense. Okay, the only difference we mentioned, okay, that is time stated action, time mentioned, time stated expressions like yesterday, before, last week, last night. Okay, these kind of expressions are called time expressions. అంటే టైం ని చెప్పేటటువంటివి. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఎక్సర్సైజ్లో మన వాళ్ళు దెన్ THEN దెన్ అప్పుడు అన్నదానికి యూజువల్గా టైం ఎక్స్ప్రెషన్గా ట్రీట్ చేయలేదు. చాలామంది ఏం చేశారంటే దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాట్ హ్యావ్ యు డన్ దెన్, వాట్ హ్యావ్ యూ డన్ దెన్, నువ్వప్పుడు ఏం చేసావు, వాట్ హ్యావ్ యూ డన్ దెన్. ఓకే, నిజానికి దెన్ కూడా టైం ఎక్స్ప్రెషనే. దెన్ అంటే అప్పుడు, వాట్ డిడ్ యూ డూ దెన్, వాట్ డిడ్ యూ డూ దెన్, అప్పుడు నువ్వేం చేసావు, వాట్ డిడ్ యూ డూ దెన్. ఓకే, సో అలాగే నవ్ వచ్చేటప్పుడు నవ్ అనేది యాక్షన్ ఇప్పటి వరకు జరిగింది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ద గెస్ హ్యావ్ అరైవ్డ్ నవ్ అంటే ఇప్పటికీ గెస్ అందరూ వచ్చేసారు. నవ్ని ప్రజెంట్ పర్ఫెక్ట్తో యూజ్ చేయొచ్చు, బట్ దెన్ కెనాట్ బి యూజ్ విత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, గ్రామర్గా ఫీల్ అవ్వకండి దీన్ని. వి షుడ్ లెర్న్ వే టు యూస్. దెన్ అనేది ఎందుకు మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్తో యూజ్ చేయరు అండ్ నవ్ని ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్తో యూజ్ చేస్తారు, వి షుడ్ లెర్న్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ ఇన్ దిస్ వీడియో we are going to learn for and since, gone or been, already, yet, just. ఓకే, for since అనేది టైంని చెప్పడానికి యూజ్ చేసేటువంటిది. అంటే పలానా రోజుల నుంచి పలానా టైం నుంచి అని చెప్పడానికి మనం ఫర్ అండ్ సిన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం అండ్ సిన్స్ని పాయింట్ ఆఫ్ టైం అని చెప్తాం. అంటే పలానా ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని నెలలుగా అని చెప్పడానికి మనం ఫర్ని యూజ్ చేస్తే, పలానా సాటర్డే నుంచి పలానా డేట్ నుంచి అని చెప్పడానికి మనం సిన్స్ని యూజ్ చేస్తాం. బట్ హౌ దే ఆర్ యూజ్డ్ విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టు టాక్ అబౌట్ సిచ్యుయేషన్స్ ఆర్ యాక్షన్స్, టు టాక్ అబౌట్ సిచ్యుయేషన్స్ ఆర్ యాక్షన్స్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ద పాస్ట్ అంటిల్ నౌ. అంటే కొన్ని పనులు పాస్ట్లో మొదలై ఇంకా ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటే వాటిని మనం ఫర్ అండ్ సిన్స్ని యూజ్ చేస్తూ ప్రెజెంట్ పర్ఫెక్ట్తో చెప్పగలుగుతాం. ఓకే, లైక్ మై ఫాదర్ హ్యాస్ వర్క్డ్ హియర్. My father has worked here for 10 years now. My father has worked here. ఇక్కడ the difference, my father worked here, my father worked here for 10 years అన్నాం అనుకోండి, ఇక్కడ అతను ఎప్పుడో పనిచేసి మానేశారని అర్థం వస్తుంది. బట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో మై ఫాదర్ హ్యాస్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years అని అన్నాం అనుకోండి, ఆయన 2010లో మనం స్టార్ట్ చేసి 2020 అంటే 2010లో స్టార్ట్ చేసి ఇంకా ఇక్కడికి చేస్తూ ఉన్నారు. మై ఫాదర్ అంటే దాన్ని మనం ఎలా చెప్తాం తెలుగులో, మా నాన్నగారు ఇక్కడ ఒక 10 yearsగా పనిచేశారండి అని అంటాం వాళ్ళతో. అంటే పనిచేశారంటే ఆపేశారని కాదు కదా ఇక్కడ అర్థం, పనిచేశారంటే ఆపేశారని కాదు. మై ఫాదర్ హ్యాస్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years, ఫర్ 20 years, ఫర్ 22 years అంటే స్టిల్ హిస్ వర్కింగ్. ఇక్కడ మా 22 సంవత్సరాలు మా నాన్నగారు పనిచేశారు, 10 సంవత్సరాలు మా నాన్నగారు పనిచేశారంటే మై ఫాదర్ హ్యాస్ వర్క్ 10 years అంటే స్టిల్ అతను వర్క్ చేస్తున్నారు. అంటే ఇక్కడ 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది అండ్ స్టిల్ వర్కింగ్. సో యు మే హ్యావ్ సమ్ డౌట్ హియర్, మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ అండ్ మై ఫాదర్ హ్యాస్ వర్క్డ్ హియర్, వాట్ ఈస్ రైట్? అంటే 10 సంవత్సరాలుగా ఆయన పని చేస్తూనే ఉన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్. అలా కాకుండా ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశారండి. ఓకే, ఆయన 22 బుక్స్ రాశాడు, 2015 నుంచి 22 బుక్స్ రాశాడు ఆయన. అంటే he has written 22 books or 22 novels since 2015. అంటే ఫోర్ని మనం పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ని పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం. అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా, ఓకే, ఒక 7-8 నెలలుగా, అంటే ఇది డెఫినెట్గా ఉండదు ఈ టైం. ఓకే, ఆయన 2015 నుంచి అంటే 2015లో ఎప్పటి నుంచి అనేది మనం సరిగ్గా చెప్తున్నాం, 2015 అని క్లియర్గా చెప్తున్నాం. అలా కాకుండా 5 yearsగా ఆయన 22 novels రాశాడని చెప్పాలనుకోండి, అప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తామంటే హీ హ్యాస్ రిటన్ 22 books ఆర్ హీ హ్యాస్ రిటన్ 22 novels ఓకే ఫర్ 5 years
సంవత్సరాల కన్నా ఆయన ఒక 20 పుస్తకాలు 15 బుక్స్ రాశాడు, ఇలా ఏదో ఒకటి. అలా కాకుండా 2015 నుంచి అని పర్టికులర్గా ఒక టైంని స్పెసిఫై చేస్తున్నప్పుడు హీ హ్యాస్ రిటన్ 22 బుక్స్ సిన్స్ 2015. యూ మస్ట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫోర్. ఫోర్ ఈజ్ పీరియడ్, ఒక పర్టికులర్ పీరియడ్ చెప్తుంది. సిన్స్ అనేది పలానా టైం నుంచి అని చెప్తుంది. సాటర్డే నుంచి సిన్స్ వాడాలా, ఫోర్ వాడాలా? సాటర్డే నుంచి సిన్స్ వాడాలి. 4 రోజులుగా సిన్స్ ఆర్ ఫోర్. Okay, let us see some examples. Okay, my father has worked 10 years. Okay, he has written 22 novels since 2015. We have lived here for 5 years. See, we have lived here for 5 years. మేము ఇక్కడ 5 సంవత్సరాలుగా ఉంటున్నాం అంటే ఇంకా ఉంటున్నామండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు. ప్రజెంట్తో లింక్ ఉంది కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్తో యూస్ చేస్తున్నాం. వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 5 years. 5 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము, 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాము అంటే వీ హ్యావ్ లివ్డ్ హియర్. ఫర్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఫర్ 5 years అని చెప్పడానికి? బికాజ్ ఫర్ అనేది 5 సంవత్సరాలు అనే పీరియడ్. అలా కాకుండా 2015 నుంచి ఉన్నాము అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2015. ఓకే, అలాగే ఐ హ్యావ్ నాట్ సీన్ పర్టికులర్ మై ఫ్రెండ్, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ సాటర్డే నుంచి నేను అతన్ని చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ సాటర్డే. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మండే, బికాస్ మండే పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మండే, నాట్ ఫర్ మండే. అండ్ ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 10 years. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 10 years. 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ని యూస్ చేస్తాం. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 10 years. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మండే. యూ మస్ట్ ఈజీలీ ఫైండ్ ద డిఫరెన్స్. పర్టికులర్గా టైం అయితే ఫలానా రోజు నుంచి ఫలానా సంవత్సరం నుంచి అని చెప్తే సిన్స్. అలా కాకుండా కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా చెప్పేటప్పుడు ఫోర్. ఓకే, మండే నుంచి ఉన్నాను సిన్స్. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మండే. 4 రోజులుగా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 4 days. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమై ఉండాలి. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 10 years. ఆయన నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. ఐ హ్యావ్ ఎ కార్. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ ఫర్ 3 years. 3 సంవత్సరాలుగా ఈ కార్ నాకు ఉంది. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ ఫర్ 3 years. అండ్ ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 4 days. చెప్పాను ఇందాక, నేను 4 రోజులుగా ఇక్కడ ఉన్నాను. ఐ హ్యావ్ నోన్ హర్ సిన్స్ 2015. ఆమె నాకు 2015 నుంచి తెలుసు. ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ 5 years. ఓకే, క్లియర్గా అర్థమవుతుందా మీకు డిఫరెన్స్ అనేది, ఎందుకు మనం వాడుతున్నాము? ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ 5 years. 5 సంవత్సరాలుగా ఆమెకు తెలుసు. అలా కాకుండా ఐ హ్యావ్ నోన్ హర్ సిన్స్ 2015. 2015 నుంచి నాకు ఆమె తెలుసు. సో ఇది ఫర్ అండ్ సిన్స్. ఓకే, ఆల్రెడీ వాట్సాప్ కోర్స్లో మీకు దీని గురించి కంప్లీట్ నోట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఫర్ అండ్ సిన్స్. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూస్ చేస్తున్నప్పుడు gone and been. యాక్చువల్లీ ఇది ఒక డిఫరెన్స్ మనకు వస్తుంది. gone or been ఏది వాడాలి? అతను వెళ్ళాడు అని చెప్పాలి, వెళ్ళడానికి గాన్ అని చెప్పాలా, బీన్ అని చెప్పాలా అనేటటువంటి డౌట్ మనకి చాలాసార్లు ఈవెన్ మనకి లెసన్స్లో కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హీ హ్యాస్ బీన్ మీన్స్ హీ హ్యాస్ ఫినిష్డ్. హిస్ ట్రిప్. ఎక్కడికో వెళ్ళారు, ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు, ఒక ఊరికి వెళ్ళారు, ఒక ప్లేస్కి వెళ్ళారు. ఆ ప్లేస్ నుంచి వెనక్కి వచ్చేసినప్పుడు హీ హ్యాస్ బీన్ చెప్తాం. హీ హ్యాస్ బీన్ మీన్స్ హీ హ్యాస్, or she has been means she has finished her trip. He has been means he has finished his trip. We have been means we have been plus ఒక ప్లేస్ చెప్పి we have been means we have finished our trip. ఎలా? how? We have been to Ooty అంటే మేము ఊటీ వెళ్ళి వచ్చేసాము. Now we are at home. అయితే ఊటీ వెళ్ళి వచ్చాము అని చెప్పక్కర్లేదు. మేము 4 సార్లు ఊటీ వెళ్ళి వచ్చామని చెప్పక్కర్లేదు. 4 సార్లు ఊటీ వెళ్ళాం, మన ఇంట్లో మనం కూర్చుని 4 సార్లు మేము ఊటీ వెళ్ళామండి అంటే వీ హ్యావ్ బీన్ టు ఊటీ అని చెప్పాలి. మేము వెళ్ళి వచ్చాము అని చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ బీన్ టు ఊటీ అంటే మనం ఇంట్లో ఉన్నాం ఇప్పుడు, అంటే వెళ్ళి వచ్చేసామనే కదా అర్థం. వీ హ్యావ్ బీన్ టు ఊటీ అంటే మేము 4 సార్లు ఊటీ వెళ్ళాము. ఓకే, అంటే వీ హ్యావ్ ఫినిష్డ్ ట్రిప్ 4 times. 4 సార్లు మేము ఫినిష్ చేసాము. అలా కాకుండా గాన్ అని యూస్ చేస్తే ద డిఫరెన్స్, హీ హ్యాస్ గాన్ మీన్స్ హీ హ్యాస్ జస్ట్ ఆర్ బిగాన్ హిస్ ట్రిప్.
హీ హ్యాస్ గాన్ అంటే హీ హ్యాస్ బిగాన్, అసలు మొదలు పెట్టాడు. అంటే గాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊర్లో ఉన్నాం, హీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ అని చెప్పామనుకోండి, అతను హైదరాబాద్ వెళ్ళాడు, ఇంకా రాలేదు. అంటే హీఈస్ హీ మే బీ ఆన్ ద వే టు హైదరాబాద్, ఆర్ హీ మే బీ ఇన్ హైదరాబాద్, ఆర్ హీ మే బీ ఆన్ హిస్ రిటర్న్ వే ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్కి వెళ్తూ ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, హైదరాబాద్ నుంచి వెనక్కి కూడా రావచ్చు. హీ హ్యాస్ గాన్. ఒక్కసారి మన దగ్గరికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు అని చెప్పాల్సిన ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళాడండి ఆయన, కానీ ఇక్కడే ఉన్నాడు ఆయన. హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్తున్నాం, కానీ ఆయన ఇక్కడే ఉన్నాడు. అప్పుడు ఎలా చెప్తా అంటే హీ హాస్ బీన్ టు హైదరాబాద్, అంటే హైదరాబాద్ వెళ్ళొచ్చాడు. అలా కాకుండా మన దగ్గర లేరు, ఆయన ఎక్కడికో వెళ్ళారు, అక్కడెక్కడో ఉన్నారు, ఇంకా హైదరాబాద్ రాలేదు. నా హీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్. కెన్ యూ గెట్ మై పాయింట్? ఐ హ్యావ్ బీన్ టు ఊటీ, ఐ హ్యావ్ బీన్ టు ఊటీ. నేను ఊటీ వెళ్ళొచ్చాను, ఊటీ వెళ్ళాను. ఐఎమ్ ఎట్ హోమ్ నౌ, ఇప్పుడు నేను హోమ్లో ఉన్నాను. హీ హ్యాస్ గాన్ టు ఊటీ అంటే హీ ఈజ్ ఆన్ ద వే టు ఊటీ, ఆర్ హీ ఈజ్ ఇన్ ఊటీ, ఆర్ హీ ఈజ్ రిటర్న్ అంటే హీ ఈజ్ ఆన్ ద వే బ్యాక్ టు వే బ్యాక్ ఫ్రమ్ ఊటీ, ఆర్ హీ ఈజ్ ఫ్రమ్ వే బ్యాక్ టు ఊటీ. హీ హ్యాస్ గాన్ స్విమ్మింగ్, ఆమె స్విమ్మింగ్కి వెళ్ళింది అంటే షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్, షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ lots of times. I have been to Delhi lots of times means I have been to Delhi lots of time అంటే సో మెనీ టైమ్స్ ఐ హ్యావ్ బీన్, వెళ్ళాను, వెళ్ళి వచ్చాను. నౌ ఐఎమ్ ఎట్ హోమ్, నేను ఇక్కడ కూర్చొని ఏం చెప్తున్నా అంటే ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ లాట్స్ ఆఫ్ టైమ్స్, నేను చాలాసార్లు ఢిల్లీ వెళ్ళాను. సో ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, బీన్ మనం ఒక ట్రిప్ని ఫినిష్ చేసేసిన తర్వాత బీన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఒక ట్రిప్ని మొదలుపెట్టినప్పుడు ఇంకా తిరిగి రానంతసేపు గాననే యూజ్ చేస్తాం. ఓకే, సపోజ్ ఒక ఆయన హైదరాబాద్ వెళ్ళాడు, మన ఇక్కడ లేడు, హైదరాబాద్ వెళ్తున్నాడు, మనకు మొత్తం మీద ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాడు, కాబట్టి హీ హెస్ గాన్. హైదరాబాద్లో ఉన్నాడు, హీ హెస్ గాన్. హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చాడు, వస్తున్నాడు, దారిలో ఉన్నాడు, హీ హెస్ గాన్ టు హైదరాబాద్. ఇక్కడ మన దగ్గరికి వచ్చేసాడు, హీ హెస్ బీన్ టు హైదరాబాద్. అంటే ఒక ట్రిప్ ఫినిష్ అయిపోతే అది బీన్. ఐ హ్యావ్ బీన్ టు కోల్కతా సో మెనీ టైమ్స్, నేను చాలాసార్లు కోల్కతా వెళ్ళాను. వెళ్ళాను అంటమా, వెళ్ళి వచ్చాను అంటమా, నేను చాలాసార్లు కోల్కతా వెళ్ళి వచ్చానండి అని కూడా చెప్పొచ్చు. వెళ్ళాను అన్న, వెళ్ళి వచ్చానన్న మనం ఇప్పుడు ఇంట్లో ఉండి చెప్తున్నాం. వీఆర్ ఎట్ హోమ్ అండ్ వీఆర్ టెల్లింగ్, వీఆర్ సేయింగ్ దిస్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, వీ హ్యావ్ బీన్ టు కల్కత్తా సో మెనీ టైమ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, గాన్ ఆర్ బీన్. ఓకే, ఫర్ అండ్ సిన్స్, గాన్ ఆర్ బీన్. అండ్ 3 more words, already, yet and just. Already, yet and just. Now we are going to learn already, yet, just. Just అంటే just, ఇప్పుడే. ఓకే, అంటే we use present perfect tense to talk about things that happen a short time before now. We use present perfect tense to talk about things that happened a short time before now. ఇప్పటికి కాస్త ముందుగా ఒక యాక్షన్ జరిగిందని చెప్పినప్పుడు మనం యూజువల్గా జస్ట్ని యూజ్ చేస్తాం. ఓహ్, యు ఆర్ లేట్, షీ హెస్ జస్ట్ లెఫ్ట్. మీరు లేట్ అయ్యారు, ఆమె ఇప్పుడే వెళ్ళిపోయింది. షీ వాజ్ 10 minutes ago, 10 minutes back she was here. She was here and she has just left. You are just late. ఏదైనా మన ఫ్రెండ్ ఎవరో వచ్చారు, మనం బాగుందా సినిమా ఏదో చూస్తున్నాం, we are watching. Okay, our friend came and we were watching a movie. He is asking, అప్పుడు ఏమని అడుగుతున్నాడంటే ప్రెజెంట్లో తీసుకుందాం మనం. ఇస్ ఇట్ ఏ గుడ్ మూవీ? ఇప్పుడే అనుకుందాం. We are watching a movie and friend has come. Okay, is it a good movie? సినిమా బాగుందా? I don't know. I have just started the movie. I don't know. I have just started the movie. మీకు అర్థం అవుతుందా? నాకు తెలీదు. I don't know whether it is a good movie or bad movie or boring movie. I don't know. Okay, the thing, I have just started it. నేను ఇప్పుడే చూడటం, I have just started watching it. ఇప్పుడే నేను చూడటం మొదలు పెట్టాను. ఓకే, మనకి ఎవరికో అడుగుతున్నారు, హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఈ కాఫీ తీసుకోండి. నో, వీ హ్యావ్ జస్ట్ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. నో, వీ హ్యావ్ జస్ట్ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఇప్పుడే మేము ఒక కప్ కాఫీ తీసుకున్నామండి. ఓకే, సో ఇలా మనం చెప్పినప్పుడు ఈ జస్ట్ని యూస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాం. ఇప్పుడు చెప్తున్నాం, ఐ హ్యావ్ జస్ట్ టచ్డ్ మై నోస్. ఐ హ్యావ్ జస్ట్ టచ్డ్ మై నోస్ అంటే ఇప్పుడే చేశాను. ఐ హ్యావ్ జస్ట్ టచ్డ్ మై నోస్ లైక్ దిస్. జస్ట్ అంటే ఇప్పుడే. జస్ట్ సాధారణంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. అండ్ నౌ ఆల్రెడీ. ఆల్రెడీ అంటే ఇప్పటికే. ఆల్రెడీ అంటే ఇప్పటికే. డూ యూ వాంట్ సంథింగ్ టు ఈట్?
నీకు ఏదైనా కావాలా, తినడానికి ఏమైనా కావాలా? నో, ఐ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్. డూ యూ వాంట్ సంథింగ్ టు ఈట్? నీకు ఏదైనా తినడానికి కావాలా? నో, ఐ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్. లేదు, నేను ఇప్పటికే తినేసాను, మరి ఇంకేమి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్. ఓకే, ఆల్రెడీ అంటే ఇప్పటికే. దీంతో కూడా మనం యూజువల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. ఓకే, జస్ట్ అండ్ ఆల్రెడీ. ఓకే, లెట్ us watch the movie. Someone is suggesting, let us watch the movie. No, I have already watched this movie. No, already I have watched this movie. చూద్దాం ఈ సినిమాని. నో, నేను ఇప్పటికే ఈ సినిమా చూసేసాను. ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్. ఓకే, సింపుల్ ఎక్స్ప్రెషన్స్ దీస్ ఆల్ ఆర్. అండ్ వేర్ ఇస్ రమేష్? రమేష్ ఎక్కడ? వేర్ ఇస్ రమేష్? హీ హాజ్ ఆల్రెడీ లెఫ్ట్, హీ హాజ్ ఆల్రెడీ గాన్. లేదు, అతను ఇప్పుడే వెళ్ళిపోయాడు. హీ హాజ్ ఆల్రెడీ లెఫ్ట్ ఆర్ హీ హాజ్ ఆల్రెడీ గాన్. షల్ ఐ పే? ఎక్కడ ఒక షాపింగ్కి వెళ్ళాం, అడుగుతున్నాం, ఎవరో పే చేస్తుంటే షల్ ఐ పే అని అడుగుతున్నాం. అప్పుడు నో, షీ హ్యాస్ ఆల్రెడీ పెయిడ్. షల్ ఐ పే? నేను పే చేయనా? నో, షీ హ్యాస్ ఆల్రెడీ పెయిడ్. ఆమె ఆల్రెడీ పే చేసేసింది. ఓకే, యూ నీడ్ నాట్ పే అగైన్. షల్ ఐ పే? నో, షీ హ్యాస్ ఆల్రెడీ పెయిడ్. ఓకే, ఒక హస్బెండ్ అడుగుతున్నాడు వైఫ్తో, లెట్స్ హ్యావ్ ఫిష్, ఓన్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్ కోసం, లెట్స్ హ్యావ్ ఫిష్ టుడే, లెట్ us హ్యావ్ ఫిష్ టుడే. ఈరోజు చేపల్ని తిందాం. ఓకే, నౌ వైఫ్ ఇస్, నో, ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ చికెన్. నో, ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ చికెన్. నేను ఆల్రెడీ చికెన్ ప్రిపేర్ చేసేసాను. దిస్ ఈస్ ద యూసెస్ ఆఫ్ ఆల్రెడీ. ఓకే, అండ్ యెట్, YET, యెట్ ఎలా యూస్ చేస్తాం? వి ఆఫెన్ యూస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. We often use the present perfect with yet in negative and question sentences. Can you get my point? Yet is used with negatives and question sentences. తెలుగులో చెప్పాలంటే ఇంకా. ఇంకా అంటే స్టిల్ యూస్ చేయొచ్చు, యెట్ని యూస్ చేయొచ్చు. ఓకే, ఇంకా నేను వెయిట్ చేస్తున్నా, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఓకే, కానీ యెట్ని ఇదే సెన్స్తో మనం నెగటివ్లో యూస్ చేస్తాం. ఓకే, యెట్ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, యెట్ యూజువల్లీ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్ చివరిలో మనం యెట్ని యూస్ చేస్తాం. యెట్ యూజువల్లీ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెంటెన్స్. మీరు నోట్స్ రాసుకోవాలండి అవసరం అయితే. ఇఫ్ ఇట్స్ రియల్లీ నెససరీ యూ హ్యావ్ టు రైట్ డౌన్ నోట్స్, బికాస్ ఇందులో మనం ప్రత్యేకంగా నోట్స్ ఇవ్వం. ఎందుకంటే మీది బండిల్స్, పైల్స్ ఉంది, పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి మీ దగ్గర వాట్సాప్ కోర్సులో నోట్స్. కాబట్టి ఇది మీకు వాట్సాప్ కోర్సులో మీకు ఇచ్చిన నోట్స్కి ఇది కంటిన్యూషన్. కాబట్టి దీనిలో నోట్స్ ప్రత్యేకంగా ఉండదు. యూ హ్యావ్ టు రైట్. ఓకే, యెట్ యూజువలీ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్కి చివర్లో ఎట్ వస్తుంది. ఓకే, అండ్ ఎట్ ఈస్ యూస్డ్ ఇన్ నెగటివ్ అండ్ క్వశ్చన్స్. క్వశ్చన్లోనూ నెగిటివ్లోనూ ఎలా ఎట్ని యూస్ చేస్తారు. అండ్ లెట్ us వాచ్ సమ్ ఎగ్జాంపుల్స్ విత్ ఎట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. చూడండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్, హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్. నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ హిమ్. హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్, అతను ఇంకా రాలేదు. హీ హ్యాస్ నాట్ కమ్, అతను రాలేదు. హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్, హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్, అతను ఇంకా రాలేదు. ఎప్పుడు సెంటెన్స్ చివరిలోనే ఎట్ని యూస్ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ ఎ జాబ్ నౌ, ఐ డోంట్ హ్యావ్ ఎ జాబ్ నౌ. ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీ జాబ్ ఎట్, ఇంకా ఏ జాబు నాకు దొరకలేదు. వీ హ్యావ్ నాట్ ఈటెన్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్. ఎవరికి చెప్తున్నాం? ఐ హ్యావ్ నాట్, వీ తీసేద్దాం. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ దిస్ వర్క్ ఎట్, ఏదో వర్క్ ఉంది, సమ్ వర్క్. ఓకే, ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ దిస్ వర్క్ ఎట్, నాకు ఇంకా ఈ వర్క్ చేయలేదు, ఇంకా ఉంది. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ దిస్ వర్క్ ఎట్. ఓకే, షీ హ్యాస్ నాట్ రిప్లైడ్ టు మై మెయిల్ ఎట్. షీ హ్యాస్ నాట్ రిప్లైడ్ టు మై మెయిల్ ఎట్, ఆమె ఇంకా నా మెయిల్కి రిప్లై ఇవ్వలేదు. దిస్ ఈస్ ద వే. ఎట్ని ఎప్పుడు ఇంకా అండ్ నెగటివ్ అండ్ క్వశ్చన్స్లోనే యూస్ చేస్తాం. ఆమె ఇంకా రిప్లై ఇవ్వలేదు, నా వర్క్ నేను ఇంకా పూర్తి చేయలేదు, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై బ్రేక్ఫాస్ట్, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఎట్ యూస్ చేస్తే ఇంకా ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్. అయితే హౌ ఈస్ ఎట్ యూస్డ్ ఇన్ questions? Okay, now let us see some questions as examples. Okay, have you spoken to Raghava? Have you spoken to Dr. Raghava yet? Have you spoken to Dr. Raghava yet? What does it mean? నిజానికి తెలుగులో దీన్ని క్వశ్చన్లో
ఎలా అడుగుతారు అంటే ఇంకా నువ్వు రాఘవతో మాట్లాడావా అన్నట్టు వస్తుంది. నిజానికి ఇది ఎట్ని ఇంగ్లీష్లో క్వశ్చన్స్గానే నేర్చుకోవాలి. అంటే నువ్వు ఇంకా రాఘవతో మాట్లాడలేదా అనే ఉద్దేశంతో అన్నట్టుగా మనం ఇలా చెప్తాం. అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం ఇది కొంచెం కష్టం. బికాస్ అతను ఇంకా రాలేదు, హీ హ్యాస్ నాట్ కమ్ యెట్, ఐ హ్యావ్ నాట్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ యెట్. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు, అతను ఇంకా రాలేదు. బట్ క్వశ్చన్స్లో హ్యావ్ యూ స్పోకెన్ టు రాఘవ యెట్, హ్యావ్ యూ స్పోకెన్ టు రాఘవ యెట్ అంటే రాఘవతో ఇంకా మాట్లాడావా అని ట్రూ ట్రాన్స్లేషన్ కుదరదు. బట్ యెట్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ ఆల్సో. క్వశ్చన్స్లో కూడా ఎట్ని యూజ్ చేస్తారు. తెలుగులో మీనింగ్ కోసం కన్నా ఎట్ ఎక్కడైనా క్వశ్చన్స్లో యూజ్ చేస్తూ ఉంటే డోంట్ వరీ అబౌట్, ఎందుకంటే ఎట్ ఈజ్ ఆల్సో యూజ్ విత్ క్వశ్చన్స్, ఓకే, విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ యూ స్పోకెన్ టు రాఘవ యెట్, హ్యావ్ యూ పెయిడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ యెట్. చూడండి, హ్యావ్ యూ పెయిడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ యెట్, పే చేసేసావా ఎలక్ట్రిసిటీ బిల్ అనే ఉద్దేశంతో ఎట్ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే హ్యావ్ యూ ఫౌండ్ ఏ జాబ్ యెట్, హ్యావ్ యూ ఫౌండ్ ఏ జాబ్ ఎట్, ఇంకా వచ్చిందా, ఓకే. హ్యాజ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్ యెట్, హ్యాజ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్ యెట్. ఇలాగా క్వశ్చన్స్లో కూడా ఎట్ని యూజ్ చేస్తారు. డోంట్ కన్ఫ్యూజ్, ఓకే. సో టుడే వీ హ్యావ్ లెర్న్డ్ పర్సన్స్, గాన్, బీన్ అండ్ ఆల్రెడీ, yet, just. Okay, so I am sending exercises related to all these topics. Okay, so do the exercises. Okay, thank you very much my dear students. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.